అంటే నేను పెద్ద వ్యవసాయ రంగ మైక్రో లెవెల్లో ఎక్స్పర్ట్ని కాదు. కాకపోతే ఏంటంటే సమస్య పెద్ద జటిలమైంది అంటే అర్థం చేసుకోవడానికి జటిలమైంది కాదు, కానీ ప్రాక్టికల్గా చాలా తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి దాన్ని నేను చదివిన దాని ప్రకారం, నాకు అర్థమైన దాని ప్రకారం నేను చెప్పేది ఒకటే. ఇక్కడ దీనిలో ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో యూరియా కొరత కానీ, ఎరువుల కొరత కానీ, ఎరువుల కోసం క్యూలు కానీ లేవనేది ఒక యూనివర్సల్ అభిప్రాయంగా నాకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు మళ్ళీ కొరత రావటం, యూరియా అందులో తీవ్రమైన కొరత. నా ముందే ఉంది వెలుగు పత్రిక, దాని ప్రకారమే స్పష్టంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించింది 9.80 లక్షల టన్నుల యూరియా కేటాయిస్తే వచ్చింది కేవలం 5.3 లక్షల టన్నులు. అంటే సుమారుగా 1/3 మేరకు రావాల్సింది రాలేదు యూరియా. అంటే చాలా తీవ్రమైన కొరత. 1/3 అంటే 30% మేరకు, 30% పైన రావాల్సిన యూరియా, రాష్ట్రానికి కేటాయించబడ్డ యూరియా ఇప్పటికీ రాష్ట్రానికి చేరలేదనేది చెప్తున్నారు. సో ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్య. కాబట్టి ఈ సమస్య పరిష్కారం సరే ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ మీకు ఇంకా కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఈ సందర్భంలో మాట్లాడే మాటలు కావాలి, మామూలుగా నిజం ఉండొచ్చు. వాటిల్లో ఏమంటున్నారంటే రైతులు యూరియాని ఎక్కువగా వాడి పంట బాగా దిగుబడి వస్తుంది అనేది అవసరానికి మించి వాడుతున్నారనే విమర్శలు ఈ సందర్భంలో కూడా కొంత పత్రికల్లో కొంతమంది రాస్తున్నారు. బహుశా అది నిజం కావచ్చు. యూరియా జనరల్గానే అవేర్నెస్, సైంటిఫిక్ ఇది థింకింగ్ తక్కువ ఉంది కాబట్టి అధికంగా వాడతారేమో. కానీ అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే ఇవ్వాల్సిందే ఇవ్వలేదన్నప్పుడు అసలు మేజర్ ఇష్యూ ఈరోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సింది రాలేదు, రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోలేదు. ఇది మేజర్ ఇష్యూ అయితే రైతు మీద భారం దోసేసి రైతు ఎక్కువగా వాడటం వల్ల ఈరోజు రైతు అధికంగా యూరియా వేయటం వల్ల రైతులకు ఈ కొరత వస్తుంది అన్నట్లుగా, లేకపోతే కొంతమంది పెద్ద భూస్వాములు నిల్వలు పెట్టి దాచుకుంటున్నారు కొరత వస్తుంది అనే భయంతో, దానివల్ల వచ్చింది అన్నట్టు పక్కదోవ పట్టించే ఆలోచన కూడా కొంత జరుగుతుంది. కాబట్టి అసలు వాస్తవ కారణం ఏంటంటే ఇది స్పష్టంగా పత్రికలోనే స్పష్టంగా ఉన్న దానిలో రావాల్సింది 9.8 లక్షల టన్నులు, వచ్చింది 5.3. కాబట్టి కొరత అక్కడ మీకు స్పష్టంగా కనపడుతుంది. రైతు ఎక్కువ వాడటం వల్ల లేకపోతే ఎవరో నిల్వలు పెట్టడం వల్ల జరుగుతుంది అనేది ఏంటంటే సమస్యను పక్కదోవ పట్టించడం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మీకు గత ప్రభుత్వం ఉన్న కాలంలో నేను వాళ్ళ నిరంజన్ రెడ్డి గారిని నేను ఇంటర్వ్యూ చదివాను, చాలా నాకు బాగా నచ్చింది. నేను చెప్పడం బాగోదేమో కానీ అయితే నేను నాకు తెలిసింది చదివిందే కాబట్టి చదివిన విషయం నా సొంత పరిజ్ఞానం తక్కువ కాబట్టి నేను కోర్టు చేస్తూ చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం ఉండగా వీళ్ళు నిరంతరంగా ఎలర్ట్గా ఉండేవాళ్ళని, యూరియా కానీ ఏదైనా ఎరువుల విషయంలో నిరంతరంగా ఎలర్ట్గా ఉండటం. దానిలో కూడా ముఖ్యంగా మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో అది అన్సీజన్. జనరల్గా యూరియా వీటి అవసరం తక్కువ ఉంటుందని, ఫెర్టిలైజర్లు యూరియా అనుకుంటా దాని అవసరం తక్కువ ఉంటుందని, అట్లాంటప్పుడు ఢిల్లీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న నిల్వ వాళ్ళకి అవసరం లేదు, అప్పుడు అది ఊరికే స్టాక్ పడి ఉంటుంది, దాన్ని తెచ్చేసుకునేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని తెచ్చేసుకునేది. దానివల్ల నిరంతరంగా పోయిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా 2 లక్షల టన్నుల యూరియా నిరంతరంగా ఎప్పుడూ నిల్వ ఉండేది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గోడౌన్లలో. ఇప్పుడు కేవలం 25,000 టన్నులు మాత్రమే ఉంది. ఇంత గ్యాప్ కనపడుతుంది మనకి ఇక్కడే. అంటే ముందు చూపుతో, ఆలోచనతో వెనకాల స్టాక్ పెట్టుకుని తర్వాత సీజన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే మన కోటా ఉందో ఆ కోటా మామూలుగా తెచ్చేసుకునేవాళ్ళు. సో ఏ రోజు యూరియా కొరత అనేది తెలియని పరిస్థితి. దాంతోపాటు ఇంకొకటి కూడా నిరంజన్ రెడ్డి గారు చెప్పిన దానిలో నాకు బాగా మైక్రో లెవెల్లో ఎలా మేనేజ్ చేశారనే దగ్గర షిప్పులు వస్తాయి. యూరియా ఎక్కువ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, షిప్పులు వస్తాయి. షిప్ వస్తే షిప్పు ఎప్పుడు వస్తుందో కనిపెట్టుకుని షిప్ వచ్చే టైంకి అక్కడ మన కోటా తెచ్చుకోవడానికి అక్కడ రెడీగా అటెండ్ అవుతాం. ఈ లెవెల్లో మైక్రో మేనేజ్ చేస్తున్నట్లుగా, దాన్ని జాగ్రత్త పడుతున్నట్లుగా ఈసారి కనపట్టాల. మెమరాండాలు ఇవ్వటం, అర్జీలు పెట్టడం, లేకపోతే అప్పీల్స్ చేయడంతో పని అయ్యేది కాదు. ఇది అనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తెచ్చుకునే బాధ్యత ఉంది, దగ్గరుండి పని చేయించుకుని రావాలి. తప్పితే రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు ఈ మధ్య, ముఖ్యమంత్రి గారు ఈ మధ్యకాలంలో ఇక్కడే కేటీఆర్ గారు ఏదో సవాల్ కూడా విసిరారు ఆ మధ్యకాలంలో. ఆ సవాల్ విసిరిన రోజు ఆయన ఇక్కడ లేరు, రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. దాని మీద కూడా విమర్శలు వచ్చి ఏదైనా వెళ్ళిన కారణంగా పత్రికల్లో వచ్చిన ఒక కారణం ఏంటంటే ఎందుకు వెళ్ళారు ఢిల్లీ అంటే ఎరువుల కోసం కూడా వెళ్ళారు అనేది ఆ రోజు వచ్చింది. కానీ మరి ఎరువులు రాలాగానే ఆయన వెళ్ళొచ్చాను, అది అయిపోయింది. మరి ఇప్పటికీ సమస్య తీవ్రంగానే ఉంది. కాబట్టి ఏంటి ఈ సమస్య ఇలాగే ఉంటే కనుక వానలు, అతివానలో నీళ్ల కొరత ఉంది, చాలా రకరకాల రైతుల ఇబ్బందులతో పాటు యూరియా కొరత కూడా. అంటే ఈరోజు వ్యవసాయం పూర్తిగా ఇంతకాలం గట్టెక్కిన వ్యవసాయం 10 ఏళ్ల పాటు కోలుకుంది, తెలంగాణ బ్రహ్మాండంగా నిలబడుతుంది అనుకున్న వ్యవసాయం మళ్ళీ దెబ్బతినకూడదు అనేది. తర్వాత చివరి ముఖ్యం ఏంటంటే దీనిలో కూడా దీనిలో సరే ఏదేమైనా ఏంటంటే యూరియా కొరత లాంటివి ఉండకూడదు. తర్వాత ఒక్క నిమిషం,
అదే ఇదేమైనా బ్రీఫ్గా నాకు తెలిసిన వాళ్ళు ఇది. కాబట్టి ఏంటంటే ఈరోజు రైతాంగం చాలా తీవ్రమైన సమస్య ఇది. రేపు ఒక మొక్క చివరి మొక్క రేపు చైనా నుంచి నిన్నే చైనా విదేశాంగ మంత్రిని మన వాళ్ళు కలిశారు, మన విదేశాంగ మంత్రి కలిశారు. చైనా నుంచి యూరియా రాబోతుందని, అది ఇమీడియట్గా రాబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్నైనా తెచ్చుకునేది, కోట దగ్గరుండి దాన్నైనా షిప్పుల్లో దిగంగానే తెచ్చుకునేది ప్రభుత్వం ఒకవేళ అది కనుక తొందరలో వస్తే కనుక ఇమీడియట్గా వస్తున్నట్టే చదివాను పత్రికలో. కాబట్టి యూరియా రాబోతుంది చైనా నుంచి. గతంలో వచ్చే యూరియాని ఆపారు వాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారు మళ్ళీ. కాబట్టి ఆ యూరియా ఇప్పటికైనా కనుక ఆ యూరియా సప్లై వస్తుంది కాబట్టి దాన్ని తెచ్చుకుంటే అదొక ముందు జాగ్రత్త చర్యగా నిన్నే జరిగిన ఒప్పందం జరగబోతుంది. కాబట్టి చైనా నుంచి రవాణాకు కూడా ఎక్కువ టైం పట్టదు నాకు తెలిసి. కాబట్టి ఆ యూరియా తెచ్చుకోవడానికి అలర్ట్గా, కనీసం దానికైనా అలర్ట్గా ఉండాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.